హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన వీడియోలో టీజీ ఎబ్సెట్ 2025 అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది వచ్చేసిందండి. స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసము. అయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే ఈ యొక్క ప్రాసెస్‌ని కంప్లీట్‌గా తెలుసుకొని అప్లై చేసుకోండి. ఈ యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్‌గా వెబ్‌సైట్‌లో ఇచ్చారు. మీరు అందులోకి మనము వెళ్దాం. ఈ యొక్క ఫస్ట్ ఏంటంటే కౌన్సెలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్ అనేది జరుగుతుంది గదండీ! అందులో ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన వివరాలను మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆన్‌లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్స్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు నెంబర్ 1 కాలమ్‌లో ఇచ్చారు. అయితే ఇదొచ్చేసరికి 28 జూన్ టు 7 జూలై వరకు మనకిది టైం అనేది ఇచ్చారండి. అంటే మనకు ఆన్‌లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆన్‌లైన్‌లో మనం ఎటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది, తర్వాత పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేది, స్లాట్ బుకింగ్ గురించి మనకు ఈ యొక్క ఫస్ట్ కాలంలో అయితే ఇచ్చారు. అది 28 నుంచి 7 వరకు ఉందండి. తర్వాత సెకండ్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ టైం వచ్చేసరికి జూలై 1 నుంచి 8 జూలై వరకు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ కాలం ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందో తర్వాత మనం ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు ఒక డేట్ అనేది ఇస్తారు. ఇది వచ్చేసరికి 6 జూలై టు 10 జూలై వరకు ఉంటుందండి. అదేవిధంగా ఫ్రీజింగ్ ఆప్షన్స్. ఫోర్త్ కాలం వచ్చేసరికి ఫ్రీజింగ్ ఆప్షన్స్. ఇది వచ్చేసరికి 10 జూలై 2025 అండి. అంటే మనం ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నామో అవి ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాయన్నమాట. మనకి 10థ్ రోజు ఆటోమేటిక్‌గా ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ కాలం వచ్చేసరికి డిస్‌ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్. మనకి సీట్ అనేది అలర్ట్ అయితది కదండీ! అదొక డిస్‌ప్లే అనేది 13థ్ జూలై రోజు మనకు వెబ్‌సైట్‌లో కనిపిస్తుందనమాట. మోడిఫికేషన్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్ అదర్‌వైజ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ ఫర్ మార్క్ అలాట్‌మెంట్ షల్ బి కన్సిడర్ ఫర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్‌మెంట్ అనేది 14థ్ నుంచి 15థ్ వరకు ఇస్తారండి. అలా ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ వచ్చేసరికి 15థ్. మనం ఇక్కడైతే అబ్జెక్షన్స్ ఏం పెట్టుకోలేదనుకోండి, అది ఆ సీట్ అనేది మీకు కన్ఫర్మ్ అయిపోతుందనమాట. ఆటోమేటిక్‌గా 15థ్ జూలై రోజు మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ సీట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్ అండ్ 18థ్ అండి. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఆర్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్ వచ్చేసరికి 18థ్ నుంచి 22 వరకు మనకు అనేది జరుగుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది 25న స్టార్ట్ అవుతుందండి. సేమ్ ప్రాసెస్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషను, అదేవిధంగా ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది, తర్వాత ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అవ్వడము సేమ్ ఇవన్నీ 25థ్, 26థ్, 27థ్, 30 ఇలా ఒక 25థ్‌న స్టార్ట్ అయ్యి 3 ఆగస్టుతో మనకు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది మనకు స్టాప్ అయిపోతుందండి. అదేవిధంగా ఈ కాండిడేట్స్ అనేది మనకి ఏమేమి పెట్టుకోవాలి, ట్యూషన్ ఫీ ఎంత ఉంది, అవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వెబ్‌సైట్‌లో ఇచ్చారండి. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని స్టూడెంట్స్ అనేవి ఎటువంటి కన్‌ఫ్యూజన్ అనేది లేకుండా జాగ్రత్తగా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్, అదేవిధంగా మంచి కాలేజెస్ మీకొచ్చిన ర్యాంక్ ఆధారంగా మంచి కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఒకటికి 2 సార్లు సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్‌ని క్లియర్‌గా పెట్టుకోండి. ఓకే అండి.